అందరికీ నమస్కారం. నేటి వీడియోలో రెఫ్రిజిరేటర్లోని ఎలక్ట్రికల్ భాగాలను ఎలా తనిఖీ చేయాలో మరియు భర్తీ చేయాలో మాకు తెలియజేయండి. 1. ప్రస్తుత కాయిల్ రిలేని తనిఖీ చేయండి మరియు పరీక్షించండి. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. ప్రస్తుత కాయిల్ రిలే తనిఖీని చేయండి మరియు పరీక్షించండి. 2. ఓవర్లోడ్ ప్రొడక్ట్ని తనిఖీ చేయండి మరియు పరీక్షించండి. 3. కంప్రెసర్ వైండింగ్ యొక్క గుర్తింపు. 4. కంప్రెసర్లోని షార్ట్ సర్క్యూట్ను తనిఖీ చేయండి. 5. తలుపు స్విచ్ యొక్క పరిస్థితిని తనిఖీ చేయండి. 6. థర్మోస్టాట్ మరియు కెపాసిటర్ని తనిఖీ చేయండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని సేకరిద్దాం. స్క్రూ డ్రైవర్ 10 మిమీ టిప్ 200 మిమీ పొడవు 1. కటింగ్ ప్లేయర్ 200 మిమీ పొడవు 1 ఇన్సులేటెడ్. నోస్ ప్లేయర్ 1. ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ సెట్ 1. ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ 1. వోల్ట్ మీటర్ మరియు యామ్మీటర్తో అమర్చిన టెస్ట్ బోర్డ్ 1. శీతలీకరణ అన్ని విద్యుత్ భాగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 1. కరెంట్ కాయిల్ రిలే 1. ఓఎల్పి ఓవర్లోడ్ ప్రొటెక్టర్ 1. 2 మిల్లీమీటర్ల 1 స్క్వేర్ మిల్లీమీటర్ లీడ్ వైర్ అవసరమైనంత. అవసరమైన విధంగా క్రొకడైల్ క్లిప్తో 2 మీటర్ల వైర్. థర్మోస్టాట్ 1. కెపాసిటర్ 1. లైన్ టెస్టర్ 1. టెస్ట్ ల్యాంప్ 1. ఇన్సులేషన్ టేప్ 1. థర్మల్ ఫ్యూజ్ 1. టైమర్ విత్ మోటో టెర్మినల్ పిన్ ఫ్యాన్ మోటార్. డీఫ్రాస్ట్ హీటర్. ఫ్యాన్ మోటార్. మెగ్గర్ 1. విధానం: టాస్క్ 1. ప్రస్తుత కాయిల్ రిలేని పరీక్షించండి. దశ 1. ఓమ్ మీటర్ సహాయంతో 4 మరియు 5 మధ్య కొనసాగింపును తనిఖీ చేయండి. దశ 2. 1 మరియు 2 మధ్య కొనసాగింపు సరిగ్గా ఉంటే ప్రస్తుత కాయిల్ రిలే యొక్క కాయిల్ను కొనసాగింపు సరే. సాధారణ పరిస్థితి 4 మరియు 5 కొనసాగుతుంది. దశ 3. 5 మరియు 6 మధ్య కొనసాగింపును తనిఖీ చేయండి. సాధారణ స్థితి ఉపయోగంలో లేనప్పుడు 5 మరియు 6 తెరవబడి ఉంటుంది. 5 మరియు 6 రిలే మధ్య కొనసాగింపు లేకపోతే సరే. దశ 4. రిలేను పైకి కిందకి ఉంచండి. 5 మరియు 6 మధ్య కొనసాగింపును తనిఖీ చేయండి. రిలే ఉంటే రిలే సరే. దశ 5. దాని అసలు స్థానానికి తీసుకురండి. 2 మరియు 3 మధ్య కొనసాగింపును తనిఖీ చేయండి. కొనసాగింపు లేకుంటే రిలే ఓకే కనుగొనబడింది. దశ 6. ప్లంజర్ కదలికను తనిఖీ చేయండి మరియు ధ్వనిని గమనించండి. రిలేను తల్లకిందులుగా ఉంచండి. ప్లంజర్ పైకి కదులుతుంది మరియు మీరు ధ్వనిని వినగలరు. సాధారణ స్థితికి తీసుకురండి. ప్లంజర్ డౌన్ వస్తుంది, మీరు ధ్వనిని వినవచ్చు. ధ్వని లేనట్లయితే రిలే లోపభూయిష్టంగా ఉంటుంది. రిలే ప్లంజర్ ఆపరేటింగ్ గా సరిగ్గా లేదు. టాస్క్ 2. తనిఖీ మరియు ఓవర్లోడ్ ప్రొటెక్టర్. దశ 1. 1 మరియు 3 మధ్య కొనసాగింపును తనిఖీ చేయండి. దశ 2. 4 మరియు 5 మధ్య కొనసాగింపు సరి అయితే బైమెటల్ పరిచయాల కొనసాగింపు సరే. దశ 3. కొనసాగింపు లేకుంటే ఓవర్లోడ్ లోపభూయిష్టంగా ఉంటుంది. దశ 4. డిస్క్లో ఏదైనా తుప్పు ఏర్పడిందో లేదో తనిఖీ చేయండి. తుప్పు పట్టినట్లయితే ఉపయోగించడం మంచిది కాదు. టాస్క్ 3. కంప్రెసర్ వైండింగ్ టెర్మినల్ పిన్ను ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ ఆఫ్ ఫ్రాక్షన్ హార్స్ పవర్ హెమాటిక్ కంప్రెషన్ తో గుర్తించటం. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి. రన్నింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎల్లప్పుడూ వైండింగ్ ప్రారంభించడం కంటే తక్కువగా ఉంటుంది. రన్నింగ్ వైండింగ్ కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా వైండింగ్ నిరోధకతను ప్రారంభించటం. రన్ యొక్క రెసిస్టెన్స్ మరియు స్టార్టింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ యొక్క స్టార్టింగ్ మొత్తం మరియు రన్నింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ సాధారణానికి సమానం. దశ 1. మల్టీమీటర్ను రెసిస్టెన్స్ మోడ్లో సెట్ చేయండి. దశ 2. ఏ మరియు సి 20 ఓంల మధ్య ప్రతిఘటనను కొలవండి. దశ 3. పట్టికలో విలువను రికార్డ్ చేయండి. దశ 4. ఏ మరియు బి 40 ఓంల మధ్య ప్రతిఘటనను కొలవండి. దశ 5. ట్యాబులేషన్ విలువను రికార్డ్ చేయండి. దశ 6. సి మరియు బి 60 ఓంల మధ్య ప్రతిఘటనను కొలవండి. దశ 7. ట్యాబులేషన్ విలువను రికార్డ్ చేయండి. దశ 8. గుర్తించబడిన ఏ టెర్మినల్ పిన్ సాధారణ టెర్మినల్ అవుతుంది. దశ 9. గుర్తించబడిన బి టెర్మినల్ పిన్ వైండింగ్ ను ప్రారంభించడం. దశ 10. సి టెర్మినల్ పిన్ రన్నింగ్ వైండింగ్ ని గుర్తించింది. ప్రతిఘటన విలువ తయారీదారు నుండి తయారీదారికి కొద్దిగా మారుతుంది. బోధకుడు తప్పనిసరిగా కంప్రెసర్ తయారీదారు వివరణను కలిగి ఉండాలి. టాస్క్ 4. కంప్రెసర్లో ఇన్సులేషన్ టెస్టింగ్. కంప్రెసర్ మోటార్ టెర్మినల్స్ కు కనెక్ట్ చేయబడిన అన్ని వైర్లను డిస్కనెక్ట్ చేయండి.
ఇందులో విద్యుత్ సరఫరా వైర్లు, కంట్రోల్ వైర్లు మరియు ఇతర వేరే కనెక్షన్లు ఉంటాయి. కంప్రెసర్ మోటార్ యొక్క టెర్మినల్లు మెగ్గర్ యొక్క లీడ్స్ ని కనెక్ట్ చేయండి. మెగ్గర్ సాధారణంగా 2 లీడ్లను కలిగి ఉంటుంది, ఒకటి పాజిటివ్ టెర్మినల్ కు మరియు ఒకటి నెగటివ్ టెర్మినల్ కు. లీడ్స్ సురక్షితంగా కనెక్ట్ చేయబడ్డాయని మరియు వాటి మధ్య షార్ట్ సర్క్యూట్ లేదని నిర్ధారించుకోండి. ఎంచుకున్న పరీక్ష వోల్టేజ్ కు మెగ్గర్ సెట్ చేయండి మరియు పరీక్షను ప్రారంభించండి. మెగ్గర్ కంప్రెసర్ మోటార్ యొక్క ఇన్సులేషన్ సిస్టమ్ కు టెస్ట్ వోల్టేజ్ ని వర్తింపచేస్తుంది మరియు ఇన్సులేషన్ నిరోధకతను కొలుస్తుంది. నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి పరీక్ష వ్యవధి మారవచ్చు, కానీ సాధారణ వ్యవధి 1 నిమిషం. పరీక్ష పూర్తయిన తర్వాత మెగ్గర్పై ప్రదర్శించబడే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ రీడింగ్ ను రికార్డ్ చేయండి. ఈ పఠనం ఓమ్స్ లో ఇన్సులేషన్ వ్యవస్థ యొక్క ప్రతిఘటనను సూచిస్తుంది. అధిక నిరోధక విలువ మెరుగైన ఇన్సులేషన్ సమగ్రతను సూచిస్తుంది. టాస్క్ 5 డోర్ స్విచ్ యొక్క స్థితిని తనిఖీ చేయండి. దశ 1 రెఫ్రిజిరేటర్ ఆన్ చేయండి. దశ 2 రెఫ్రిజిరేటర్ తలుపు తెరిచి క్యాబినెట్ బల్బ్ పరిస్థితిని తనిఖీ చేయండి, అది మెరుస్తూ ఉండాలి. దశ 3 అది కాకపోతే బల్బును తనిఖీ చేయండి. దశ 4 బల్బు ఫ్యూజ్ అయినట్లయితే బల్బును సరైన వాట్స్ లో లేదా రెఫ్రిజిరేటర్ లో సాధారణ అవసరాలకు మార్చండి మరియు తనిఖీ చేయండి. దశ 5 ఇప్పటికీ బల్బు వెలిగించలేదు, ఆపై రెఫ్రిజిరేటర్ స్విచ్ ఆఫ్ చేసి డోర్ స్విచ్ ని తీసివేసి వైర్లను డిస్కనెక్ట్ చేయండి. దశ 6 స్విచ్ లో కొనసాగింపును మల్టీమీటర్ ద్వారా లేదా టెస్ట్ ల్యాంప్ ఆన్ లో మరియు ఆఫ్ లో ఉంచడం ద్వారా తనిఖీ చేయండి. దశ 7 బల్బు హోల్డర్ వైర్లను తనిఖీ చేయండి. దశ 8 స్విచ్ లోపభూయిష్టంగా ఉంటే దాన్ని భర్తీ చేసి వైర్లను కనెక్ట్ చేయండి. టాస్క్ 6 థర్మోస్టాట్ పరిస్థితిని తనిఖీ చేయండి. దశ 1 రెఫ్రిజిరేటర్ ని ఆన్ చేయండి. దశ 2 ఇది అమలు కాకపోతే థర్మోస్టాట్ ని తనిఖీ చేయండి. దశ 3 థర్మోస్టాట్ మరియు దాని వైర్లను తీసివేయండి. దశ 4 మల్టీమీటర్ లేదా టెస్ట్ ల్యాంప్ ద్వారా థర్మోస్టాట్ కొనసాగింపును ఆఫ్ మరియు ఆన్ స్థానంలో పరీక్షించండి. టాస్క్ 7 కెపాసిటర్ ని తనిఖీ చేయండి. జాగ్రత్త, కెపాసిటర్ యొక్క టెర్మినల్ అంతటా వేళ్లను ఉంచవద్దు, ఇది ఛార్జ్ చేయబడి షాక్ ఇస్తుంది. హ్యాండిల్ చేయడానికి ముందు దానిని ఇన్సులేటెడ్ వైర్ తో స్టార్ట్ చేయండి. దశ 1 పరీక్ష కోసం కెపాసిటర్ ని తీసివేయండి. దశ 2 కెపాసిటర్ టెస్ట్ సర్క్యూట్ లో కెపాసిటర్ ని కనెక్ట్ చేయండి. దశ 3 చూపిన విధంగా సర్క్యూట్ లోని ఫ్యూజ్ డి ని తనిఖీ చేయండి. దశ 4 సర్క్యూట్ ప్లగ్ ఈ ఆన్ చేయండి. దశ 5 1 లేదా 2 సెకన్ల పాటు ఛార్జింగ్ స్విచ్ బి ని నొక్కండి. దశ 6 సర్క్యూట్ ప్లగ్ ఈ ని నిలిపివేయండి. దశ 7 బి వద్ద స్విచ్ తెరిచినప్పుడు చార్టింగ్ స్విచ్ సి తాకండి. కెపాసిటర్ బాగుంటే స్విచ్ స్పార్క్ అవుతుంది. దశ 8 ఇది మొదటిసారి స్పార్క్ కాకపోతే కెపాసిటర్ ని యూనిట్ కి మార్చే ముందు 2 లేదా 3 సార్లు ప్రయత్నించండి. గమనిక, కెపాసిటర్ బాగుంటే అది స్పార్క్ అవుతుంది. కెపాసిటర్ షార్ట్ లేదా గ్రౌండెడ్ అయినట్లయితే ఫ్యూజ్ డి వీక్షణంలో ఉన్నట్లుగా ఎగిరిపోతుంది. కెపాసిటర్ ఛార్జ్ తీసుకోకపోతే అది స్పార్క్ కాదు, ఇది ఓపెన్ సర్క్యూట్ ను సూచిస్తుంది. కెపాసిటర్ టెస్టర్ యొక్క టెర్మినల్స్ కనెక్ట్ చేయబడింది. జాగ్రత్త, కెపాసిటర్ ని పరీక్షిస్తున్నప్పుడు రక్షిత కేసులో ఉంచాలి, ఎందుకంటే సర్క్యూట్ లో ఉంచినప్పుడు షార్టెడ్ కెపాసిటర్ పేలవచ్చు. రీక్యాప్, ఈ వీడియోలో రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ భాగాలను ఎలా తనిఖీ చేయాలో మరియు భర్తీ చేయాలో మనం చర్చించాం.